యూరోపియన్ దేశాలు డెఫినెట్లీ కొలాప్స్ అయినట్టుగానే మనం భావించాలి. ఇక గత కొన్నేళ్లుగా చైనాలో క్రిస్టియన్ పాస్టర్ల నిర్బంధం, అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. అదే ట్రంప్ విజ్ఞప్తి మేరకు అండర్ గ్రౌండ్ చర్చ్ నడుపుతున్న ఒక పాస్టర్ని తాజాగా విడుదల చేసింది చైనా. అంటే ఈ ఉదంతాన్ని చూస్తే భారత్లో మత స్వేచ్ఛ లేదు అనే కామరెడ్లకి ఈ విషయం తెలుసుంటారు. సో ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, మొన్న మధ్యనే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అనే అంశం మీద ఏలూరులో సభ ఎంత పెద్ద ఒక వివాదానికి దారితీస్తుందో మనకు తెలుసు. ఇక్కడ కృష్ణారావణ్ అరెస్ట్, యూఏపీఏ చట్టాన్ని మోపడము, ఈ నేపథ్యంలో అసలు క్రైస్తవుల హక్కుల్ని కాలరాస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు చేయడము, చర్చిల పైన దాడులు జరుగుతున్నాయని కొంతమంది మాట్లాడుతుండడం, ఈవెన్ మణిపూర్లో ఏదో క్రిస్టియన్ల పైన దాడులు అన్నట్టుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయడము ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్ చేస్తూ వస్తోంది. సో ఇవన్నీ జరుగుతున్న టైంలోనే ఇంకొక ఇన్సిడెంట్ ఈ 2 రోజుల క్రితమే జరిగింది. నేను అది చెప్తే అసలు బేసికల్లీ భారతదేశంలో ఎంత మత స్వేచ్ఛ ఉందో జనాలకు అర్థమవుతుంది. అసలు బయట ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం జరుగుతుంది అని అంటే కనుక మొన్ననే ఒక 2 నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్ళారు. మనందరికీ తెలుసు. చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు షీ జిన్పింగ్ని అడిగినటువంటి వాటిల్లో అఫ్కోర్స్ డొనాల్డ్ ట్రంప్ చాలా ఎక్స్పెక్ట్ చేసి చైనాకి వెళ్ళాడు. ఏమేమంటే ఆయన ఎన్విడియా CEO దగ్గర నుంచి ఆయనకు సంబంధించిన మొత్తం టెక్నాలజీ జైన్స్ అందరినీ తీసుకుని వెళ్ళారు, ఎలాన్ మస్క్ సహా అందరినీ తీసుకుని వెళ్ళారు. ఏదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చైనా చేస్తుంది, చైనా తోటి అమెరికా చాలా అద్భుతమైన ఒప్పందాలు చేసుకుంటుంది అని అనుకున్నాడు. కానీ అవేమీ జరగలేదు. అఫ్కోర్స్ అవేమీ జరగలేదు. కానీ ఒకటి మాత్రం చైనా అమెరికాకు అడిగిన దాన్ని నెరవేర్చింది. అమెరికా రిక్వెస్ట్ని మన్నించింది. నిజంగా పర్ఫెక్ట్ వర్డ్ వాడుతున్నాను, రిక్వెస్ట్ని మన్నించింది. డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ని మన్నించి ఒక చర్య మాత్రం చేసింది. అదేంటి అని అంటే కనుక ఒక చైనాలో గత కొంతకాలంగా పోయిన సంవత్సరం 2025 అక్టోబర్ నెలలో అరెస్ట్ అయినటువంటి పాస్టర్ ఎజ్రా జిన్ మింగ్రీ అనే వ్యక్తిని, ఆయనతో పాటు ఉన్నటువంటి 17 మందిని చైనా అరెస్ట్ చేసింది. ఆ 17 మంది జైల్లోనే ఉన్నారు. కానీ ఈ పర్టికులర్ ఎజ్రా జిన్ మింగ్రీ అనే పాస్టర్ని రిలీజ్ చేసింది. జస్ట్ 2 రోజుల క్రితం ఆయన లాస్ ఏంజలస్ చేరుకున్నాడు అమెరికాకి. సో వెంటనే ఒక్కసారిగా ఇదో పెద్ద దౌత్య విజయం అని అమెరికాలో ఆల్రెడీ చర్చ మొదలైంది. ఇదో పెద్ద దౌత్య విజయం. ఒక పాస్టర్ని చైనా జైలు నుంచి విడుదల చేయించడం అనేది ఇవాళ అమెరికాలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మ్యాన్, అక్కడ ఉన్నటువంటి సెనేటర్లు, అమెరికాలో ఉన్నటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ గొప్ప దౌత్య విజయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకు అనంటే కనుక ఈ పర్టికులర్ వ్యక్తి ఏం చేశాడు, ఎవరితను అనంటే ఈయన 2025 అక్టోబర్లో ఈయనను అరెస్ట్ చేశారు. ఇతను జయాన్ చర్చ్ ఫౌండర్. చైనాలో 2007లో చైనాలో ఈ చర్చిని స్థాపించాడు. నిజానికి చైనాలో ఏం జరుగుతుందంటే సైనైసైజేషన్ అంటారు వాళ్ళు. అంటే ఏంటంటే ఏ మతపరమైనటువంటి సంస్థలైనా, మతాలు ఏవైనా సరే ప్రచారం చేసుకుంటే అది చైనాకు అనుగుణంగా, చైనా పాలసీలకు అనుగుణంగానే వాళ్ళు పనిచేయాలి. చైనా పాలసీలకు విరుద్ధంగా పనిచేశారంటే వాటి మీద కఠిన చర్యలు ఉంటాయి. అది ఇస్లాం అయినా, లేకపోతే క్రిస్టియన్లైనా, లేకపోతే ఎవరైనా సరే, ఇంకే మతమైనా సరే వాళ్ళు టాలరేట్ చేయరు. వై? బికాస్ చైనా అనేది పూర్తిగా ఒక ఏథిస్ట్ దేశంగా వాళ్ళు చూస్తారు. కమ్యూనిస్ట్ దేశం అది. అఫ్కోర్స్ ఏథిస్ట్ అని వాళ్ళు ప్రకటించారు. మేము కూడా రిలీజియస్ ఫ్రీడమ్ని ఒప్పుకుంటామంటారు. కానీ ఏ ఫ్రీడము ఉండదు. వాళ్ళ రూల్స్ ఏంటి అంటే చైనా పాలసీలో ఉన్నటువంటి రూల్స్ చెప్తాను. చైనా పాలసీ ఏంటంటే నో ఆర్గనైజేషన్ షుడ్ బికమ్ స్ట్రాంగర్ దాన్ ద పార్టీ. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఏ ఆర్గనైజేషన్ కూడా బలపడడానికి వీలు లేదు. ఇది చైనా పాలసీ. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, నాట్ ప్రభుత్వం. మీరు చూస్తూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ చెప్పిందే వేదం. ఏ పాస్టర్ అయినా ఎవరైనా వాళ్ళ రూల్స్లో ఏముందంటే ఏదైనా ఒక చర్చ్ నడపాలన్నా, ఏదైనా ఒక ఇస్లాంకి సంబంధించినటువంటి మసీద్కి సంబంధించినట్టు లేదా మౌల్వియో మౌలానో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు సోషలిజంని సపోర్ట్ చేయాలి. సోషలిజాన్ని సపోర్ట్ చేయాలి. 2 CCP లీడర్షిప్ని ఒప్పుకోవాలి. జీసస్ క్రైస్ట్ ఫోటో ఎంత ఉంటుందో తెలియదు. జీసస్ క్రైస్ట్ ఫోటో కంటే పెద్ద ఫోటో షీ జిన్పింగ్ది పెట్టుకోవాలి. చర్చ్ అయినా ఏదైనా చైనాలో రూల్ ఇది. అండ్ ఇంకోటి ప్రమోట్ చైనీస్ నేషనల్ ఐడెంటిటీ. నువ్వు చైనా ఐడెంటిటీనే ప్రమోట్ చేయాలి. 4వది అడాప్ట్ డాక్ట్రైన్ టు పార్టీ ఐడియాలజీ. CCP కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు సంబంధించినటువంటి ఐడియాలజీ, ఆ భావజాలాన్ని మీరు అడాప్ట్ చేసుకొని తదనుగుణంగా మీరు మీ మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. సో దీనికి విరుద్ధంగా అక్కడ చాలా అండర్ గ్రౌండ్ చర్చెస్ వెలిసాయి. అసలు వీళ్ళు ఎవరు రిజిస్టర్ చేసుకోవాలంటే, ఏదైనా ఒక చర్చ్ రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఈ రూల్స్ పాటించాలి. అండ్ అంతేకాదు సువార్త సభలు మనం చూస్తుంటాం, చాలా చర్చ్ క్రిస్టియన్ సభలు చూస్తుంటాం కదా. ఈ సభల్లో ఏ ప్రసంగం చేయాలన్నా, సెర్మన్స్ అంటారు వాళ్ళు, ఆ ప్రసంగాలు, సువార్త లేకపోతే వాక్యం చెప్పడం ఇవన్నీ అంటారు కదా, ఇవేవి చేయాలన్నా కానీ CCP సెన్సార్ చేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ సెన్సార్ చేసి వీళ్ళకి చేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ 2 రోజుల క్రితం మనం ఇక్కడ వివాదం నడుస్తున్న టైంలో కామ్రేడ్లు చర్చ్ ఒకటైపోయి మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. క్రైస్తవులు వాళ్ళంతా క్రైస్తవులందరూ కూడా చూసారా, మా లెఫ్ట్ లీనింగ్, మా సోకాల్డ్ ఈ మేధావి వర్గాన్ని మాకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నారు కదా. ఈ సోకాల్డ్ మేధావి వర్గానికి అసలు బాస్లు చైనాలో ఉన్నారు.
ఆ చైనా ఏం చేస్తుందో చెప్తున్నాను నేను. ఓకే, అండ్ ఇది మాత్రమే కాదు, ఇంకోటి ఏంటంటే చైనాలో ఈ మధ్య కాలంలోనే ఒకటి వచ్చింది, ఒక వార్త. అదేంటంటే అక్కడ ఇస్లాంకి సంబంధించి షిన్జియాంగ్ ప్రావిన్స్ అని ఒకటి ఉంది చైనాలో. షిన్జియాంగ్ ప్రావిన్స్ లో వీగర్ ముస్లిమ్స్ అంటారు, వాళ్ళు ఒక తెగ, ఒక ముస్లిమ్స్ పూర్తిగా. ఆ ముస్లిమ్స్ పైన విపరీతమైనటువంటి దౌర్జన్యాలు చేస్తోంది చైనా. ఆ ముస్లిమ్స్కి ఒక రూల్ పాస్ చేసింది చైనా. ఏంటి అనంటే, మీరు నమ్ముతారో నమ్మరో, ఇది ఇస్లాంకి సంబంధించినటువంటి కొన్ని పవిత్రమైనటువంటి పదాలు పేర్లుగా పెట్టుకోవడానికి వీల్లేదు ముస్లిమ్స్. నేను మీకు కావాలంటే ఆ పేపర్ కట్టింగ్స్, న్యూస్ అవి కూడా ఉన్నాయి, చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. పేర్లు ఏంటి అంటే ఇస్లాం, ఖురాన్, మక్కా, జిహాద్, ఇమాం, సద్దాం, హజ్, మదీనా, ఈ పేర్లు ఇవి పెట్టుకోవడానికి వీల్లేదు. ఇవి షిన్జియాంగ్ ప్రావిన్స్ లో చైనా అమలు పరుస్తున్నటువంటి నిబంధనలు. ఇవేనే కాదు, ఇట్లాంటి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను కావాలని కొన్ని పవిత్రమైనటువంటి పేర్లుగా ముస్లిం సోదరులు భావించేటువంటి పేర్లను నేను మెన్షన్ చేశాను. ఇంక ఇట్లాంటి పేర్లు చాలా ఉన్నాయి. ఈ పేర్లు పెట్టుకోవడానికి వెళ్ళలేదు. ఒకవేళ ఆ పేరు పెట్టుకున్నట్లయితే అంటే వాళ్ళ దగ్గర హుక్కావు అని అంటారు. హుక్కావు అంటే రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరైనా పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ పేరు మీద మనం రిజిస్టర్ చేసుకుంటాం కదా, జనరల్ గా పేర్ల నమోదు ప్రక్రియ ఏదో ఉంటుంది కదా, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా. సో హుక్కావులో ఈ పేర్లు ఉంటే రిజిస్టర్ కూడా చేసుకోరు. అండ్ అంతేకాదు, షిన్జియాంగ్ ప్రావిన్స్లో వాళ్ళు ఇస్లాం మతాచారాల ప్రకారము వాళ్ళ దాంట్లో ఇప్పుడు స్మోకింగ్ అని ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, ఉండకూడదు కదా, జనరల్గా వాళ్ళు పాటించారు. ఒరిజినల్ ముస్లిమ్స్ ఎవరు కూడా వాటిని తీసుకోరు. అక్కడ ఒక అధికారి ఈ మధ్య కాలంలోనే, జస్ట్ కొంతకాలం క్రితము, ఒక అధికారికి చైనా ప్రభుత్వము పెద్దలు వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఏంటి అని అంటే, అక్కడ ఉన్న ఇస్లాం మత పెద్ద ముందు నిలబడి నువ్వు స్మోక్ చేయాలి, నువ్వు స్మోక్ చేయకపోతే అతను డీటైన్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇది చైనాలో జరిగింది. ఇది ఇస్లాంకి సంబంధించి. ఎందుకు నేను చైనాని స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, వై బికాస్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి హిడ్మాని పొగుడుతూ ఉన్నాడు. హిడ్మా ఎవరు? మావోయిస్ట్. మావోయిస్ట్ అంటే అర్థం ఏంటి? మావో జెడాంగ్ని ఫాలో అవుతాను అని చెప్పినటువంటి వ్యక్తి. మావో జేటుంగ్ లాగా ఒక సాయుధ పోరాటం చేసి కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి మన భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాన్ని నడపాలనే, ఒక సమాంతర రాజ్యాన్ని నడపాలని భావించేటువంటి హిడ్మా ఎవరు? మావో వారసులం మేము అని చెప్పుకునేటువంటి వ్యక్తి, మావోకి సంబంధించినటువంటి స్ఫూర్తిని పొందామని చెప్పినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఈ పర్టికులర్ ప్రశ్నారావన్ పొగుడుతాడు. దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడేవాళ్ళు జోసెఫ్. ఓకే, సో ఈ క్రిస్టియానిటీని అదే చైనా మావో నేతృత్వంలో, మావో ఆశయాల్ని అనుగుణంగా నడుస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఏం చేస్తుందో ఇప్పుడు తెలిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి మన దగ్గర ఎంత మత స్వేచ్ఛ ఉందో అర్థమవుతుంది. అండ్ ఇస్లాం పరంగా మనం మాట్లాడుతున్న వాళ్ళు కూడా జనరల్ గానే, ఇప్పుడు అరుంధతి రాయ్ ఉంటుంది మన దగ్గర, ఆమె బుకరీ ప్రైజ్లు వస్తాయి, ఆమె విపరీతమైన మీడియా స్పేస్ ఇస్తూ ఉంటారు. అరుంధతి రాయ్ మావోయిస్టులకు సానుభూతి పరురాలు, మావోయిస్టులకు ఆమె సపోర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇస్లామిక్ మతోన్మాదులకు సపోర్ట్ చేస్తుంది. ఇస్లామిక్ బుర్హాన్ వానీలు, టెర్రరిస్టులు, వేర్పాటువాదులకు మద్దతు పలికే వ్యక్తి. ఇప్పుడు ఉమర్ ఖాలిద్ ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వాడికి సపోర్ట్ చేస్తూ ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు. సో ప్రకాష్ రాజ్ ఏమో ఉమర్ ఖాలిద్కి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. బట్ అదే ఉమర్ ఖాలిద్ పేర్లు, ఇట్లాంటి పేర్లు జిహాద్ అనే పేరో లేకపోతే ఇమాం అనే పేరో పెట్టుకోవడానికి వీలు లేదనే చైనాకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. సో అంటే ఎంత హిపోక్రసీయో, ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎక్స్పోజ్ చేయడం కోసమే నేను ఈ డీటెయిల్స్ మీ ముందు ఉంచాను. ఇవన్నీ కూడా